హరే కృష్ణ. ఈ వీడియోలో కృష్ణాష్టమి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. జన్మాష్టమి పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ రోజు పండుగగా జరుపుకుంటారు. కృష్ణుడు విష్ణువు ఒక అస్తమ అవతారం. రాక్షసి రాజైన కంసుని చంపేందుకు కంసుడి చెల్లైన దేవికి గర్భంలో జన్మించారు. పద్మపురాణం ప్రకారం జన్మాష్టమి వ్రతం చేస్తున్న వారు విష్ణు పరమాత్మను శరణం పొందుతారు. ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపాల నుండి విముక్తి కలుగుతుందని ఈ పురాణంలో చెప్పబడింది. ఈ పండుగను భాద్రపక్ష మాసం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. అలానే భగవత్ పురాణం ప్రకారం కంసుని భయం మరియు అన్యాయాన్ని అడ్డుకోవడానికి మాతాదేవికి శ్రీకృష్ణుడు జన్మించారు. ఆయన లీలలు, భక్తి, ధర్మం ఇంకా ప్రేమతో బ్రహ్మాండాన్ని పరిపాలించారు. కృష్ణ భగవానుడు జన్మం మనకి ఏం తెలియజేస్తుంది అంటే సమాజంలో న్యాయం, ధర్మం కోసం తెలియజేస్తుంది. కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ పండుగ నాడు శ్రీకృష్ణుడిని మధ్యరాత్రి అప్పుడు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ప్రసాదాలు మరియు భజనలతో ఘనంగా జరుపుకుంటారు. జన్మాష్టమి పండుగ రోజు శ్రీకృష్ణ భగవానుడు ఏం నేర్పించారో గుర్తు చేసుకుంటారు. అతని ధర్మంపై విజయాన్ని, భక్తి, సత్యాన్ని మనసులో నిలబెట్టుకోవడమే ప్రధాన ఉద్దేశం. కాబట్టి కృష్ణ జన్మాష్టమి ఎంతో ప్రేమగా జరుపుకుంటారు. అలానే చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. జై శ్రీరామ్.